ఇచ్చిరమ్మా ఏమైంది? ఏదో ఉద్యోగం కడం సాగర్ అని చెప్తున్నావు ఎవరితో? అదేంటంటే అన్నయ్య గారు, నా స్నేహితురాలు శాంతరత్నం తన కొడుక్కి ఉద్యోగం కోసం ఏజెంట్ దగ్గరికి వెళ్ళిందట. అక్కడ మన సాగర్ కూడా 25 లక్షలు పెట్టి ఉద్యోగం కొన్నాడని ఏవో ఆధారాలున్నాయి పెడతానని చెప్తుంది. ఎవరని చూసి ఎవరు అనుకుందాం. అవును, నిజమే భాగ్యం. మన సాగరాలో ఎందుకు చేస్తాడు? అవును. ఇదిగో ఏదో వీడియో పెట్టింది. అమ్మో, చిచ్చి చిచ్చి చి భగవంతుడా. ఏం చెల్లమ్మా ఇలా ఇవ్వు. అబ్బే వదిలేండి అన్నయ్య గారు, మళ్ళీ మీరు బాధపడతారు. ఏంటి భాగ్యం? బావగారి దగ్గర దాచేంత పెద్ద అయిపోయావా? ఇవ్వు, బావగారికి ఇవ్వు. మనసు నిబ్బరం చేసుకుని చూడండి అన్నయ్య గారు. సాగర్ మంచి డిపార్ట్మెంట్ లో మొన్న ఇప్పించాను. 25 లక్షలు కొట్టారు, స్మార్ట్ క్యాష్ కొట్టారు, జాబ్ ఇలా కొట్టేసి వెళ్ళిపోయారు. మన సాగర్ ఎంత పనిచేశాడంటే నా కళ్ళు నేనే నమ్మలేకపోతున్నాను. కుటుంబానికి బావగారికి ఇంత ద్రోహం చేస్తాడా? లేండి, అడిగి సెట్ అనిపించుకోవడం తప్ప ఏముంటుంది? అలాంటి ఏంటి భాగ్యం? ఒకటా రెండా? 25 లక్షలు అసలు ఎక్కడివి సాగర్కి? ఇది మరీ బాగుంది. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని ఊరికే అన్నారా? ఆ వనజ గారికి ఇవ్వాల్సిన 20 లక్షలు కొట్టేసి ఇంకో 5 లక్షలు ఎక్కడో నొక్కేసి కొనుంటాడు ఆ ఉద్యోగం. అందుకే ఆ వనజ డబ్బుల గురించి ఇంట్లో అన్నయ్య గారిని అడిగినప్పుడల్లా అలా గజగజా ఉడికిపోయేవాడు. పాస్బుక్ తీసుకొచ్చి మరి చెప్పరా? వెళ్ళి బ్యాంక్ పాస్బుక్ తీసుకొచ్చి ఇవ్వరా. ఇలాంటి పని చేసిన వాడిని ఊరికి వదలకూడదు బావగారు. అది వాళ్ళ ఫ్యామిలీ విషయం, మనకి ఎందుకులేండి, వదిలేండి. ఏంటి వదిలేది? ఒకటిచ్చానంటేనా? మా బావగారి కుటుంబం అంటే నాకు బాధ్యత ఉంటుంది. ఆ సాగర్ ఇంత పెద్ద తప్పు పని చేసింది చాలక సిగ్గు లేకుండా ఆ రోజు బావగారిని ఎన్నేసి మాట్లాడినాడు. ఆ నర్మదా మాత్రం తక్కువ తిందా? పెద్ద ముదురు. ఓ నీతో చెప్తుంది. మొగుడు చేసిన మోసాన్ని ఇంట్లో అత్తమామలకు చెప్పకుండా దాచి పుట్టింట్లో పార్టీలు చేస్తుంది, ఫంక్షన్లు చేసుకుంటుంది. బావగారు, మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఈ విషయంలో మాత్రం మీరు సాగర్ని వదిలేస్తే మాత్రం నేను ఒప్పుకోను. మీరు చిన్న చిన్న తప్పులను వదిలేయడం వల్లే ఇప్పుడు 25 లక్షలు దొంగిలించి ఉద్యోగం కొనుక్కొని మిమ్మల్ని ఎదిరించేంత పెద్దవాడైపోయాడు. రేపటి నుండి ఆ 25 లక్షల్ని 50 లక్షలుగా సంపాదించడానికి ఇంకెన్ని అడ్డదారులు తొక్కుతాడో. అది నిజమే. లంచం ఇచ్చి సంపాదించిన ఉద్యోగం లంచాలు తీసుకుని సంపాదించడానికే కదా. అప్పుడు ఊళ్ళో అందరూ రామరాజు గారి కొడుకు లంచగొండి అనే కదా అంటారు. అయినా అన్నయ్య గారికి లేండి అంత పౌరుషం మీకు ఎందుకులేండి, వదిలేండి. ఏంటి భాగ్యం వదిలేది? ఈ ఇంటికి ఆడపిల్లనిచ్చిన తండ్రిని ఆలోచిస్తున్నా, అంతేకాని మా బావగారిని ఆ సాగర్ అన్న మాటలకి చేసిన అవమానానికి ఇవాళ చేసిన ఈ మోసానికి ఇప్పుడే ఆ ఫంక్షన్కి వెళ్ళి ఆ సాగర్ని ఆ చెంప ఈ చెంప వాయించాలని ఆ కోపం వచ్చేస్తుంది నాకు. రక్తం మరిగిపోతుంది. నువ్వు ఊరుకోయ్యా. నువ్వు మాట్లాడితే అన్నయ్య గారికి కోపం రాదు. వెళ్ళి ఇప్పుడు కొడుకుని పార్టీలో నిలదీస్తే యాక్టింగ్ అమ్మో నా వాడికేమో నా మొగుడు అనిపించుకున్నావుగా, ఎర్రగా తీసావు. దాక్కో దాక్కో మేక చికెన్ కొద్ది మేక, దాక్కో దాక్కో మేక పుల్ల చికెన్ కొద్ది మేక. పులేండి నర్మద పీక కూలికేస్తాను. థ్యాంక్ యూ రాగా. థ్యాంక్ యూ. రే అల్లుడు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మామా. ఇచ్చినడా? థ్యాంక్ యూ రా. బాగుందిరా. అక్క, ఏమైంది? ఫంక్షన్ అంతా బాగా జరుగుతుంది కదా, నువ్వేంటి డల్గా ఉన్నావు? తర్వాత మాట్లాడదాంలే ప్రేమ. సరే కానీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఆ మొండోడు కారు కొనేశాడక్క. కారు కొన్నాడా? నా పేరు మీదే కొన్నాడు. తర్వాత చెప్తాను లెక్క, అదంతా పెద్ద కదా. ఆమెకు ఫోన్ చేస్తాను. అమ్మా సూపర్. ఆవిడో శివం ఇక్కడ బయలుదేరింది. ఏ క్షణమైనా అక్కడ ల్యాండింగ్ అవ్వచ్చు. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండు. ఓకేమా, మావయ్య వచ్చాక వారు పచ్చడిపోద్ది కదా. ఈ లోపు తుఫాను వచ్చేలోపు సన్నగాలిలో ఢిల్లీ పలకరించేస్తాను. ఓకే అమ్మడో. హ్యాపీగా ఉన్నారు. ఇంకా సేపట్లో పెద్ద తుఫాన్ రానుంది. నవ్వండి నవ్వండి. అందరు ఇప్పుడు డాన్స్ చేయాలి. ఓకేనా? అవటం కుదరటం లేదు. మాకు బాగా కావాల్సిన పర్సన్కి 5 లక్షలు ఇచ్చి పంపిస్తున్నాం. ఇప్పుడు అతను అక్కడికే వస్తున్నాడు. మీకు ఫోన్లో ఆయన ఫోటో పంపిస్తాను. ఆయన రాగానే 5 లక్షలు జాకే పూచో. ఓకే ఓకే ఓకే. ఎప్పుడు ఉంటుంది అస్సలు మజా.
ఈయనేనా మనకు 5 లక్షలు ఇవ్వాల్సినాడు? హలో సార్, ఎక్కడ పోతావయ్యా? నేనే ఏజెంట్ని. డబ్బులు తెచ్చావా? అబ్బా అబ్బా బాబా కూర్చోతున్నాడు. డబ్బులు తెచ్చావా? నేనే ఏజెంట్ అన్నారు. జరిగేదంతా లైవ్ లో చూపిస్తే ఇంకా రచ్చ రచ్చైపోతాయి. ఏం జరుగుతుందో మీరే లైవ్ లో చూడండి. ఏమండి ఎందుకింత ఆవేశం? ఏం జరిగిందండి? రామరాజును చూడగానే సాగర్ నాన్న నాన్న అంటాడు. అయినా కూడా రామరాజు ఒక్కసారిగా చెంప పగల కొడతాడు. సిగ్గు లేదారా? ఉద్యోగం కోసం డబ్బులు పెట్టి మరీ కొంటావా? ఏంటండి మీరు అనేది? నాన్న ఉద్యోగం కొనుక్కున్నాడా? చెప్పరా, వీళ్ళందరికీ నిజం ఏంటో చెప్పు. ఏం జరిగిందిరా? మీ నాన్న చెప్పేది నిజమా? మాట్లాడరా. అవునత్తయ్య, అది నిజం. నాన్న అసలు మీకు ఈ విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఏమైనా ఉంటే కూతురు మాట్లాడుకుందాం. మాట్లాడేది కూతురు మాట్లాడేది అసలు వీటిని చెడగొట్టింది అసలు లంచం ఇచ్చి ఉద్యోగం కొనే ఐడియా చాలు. నాకు చెల్లి జరుగుతున్నారా? నాకు అంతా తెలుసు. రామరాజు మర్యాదగా మాట్లాడు. అనుకున్నాను కానీ అసలు అనుకోలేదు. నర్మదా, ఏంటిదంతా? అసలు ఏమైంది? ఏంటక్క, ఏంటిదంతా? అయినా వీడికి 25 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? వనజ గారు డబ్బులు పెట్టి మరీ కొనుక్కున్నాడు. అందుకే మనం అడిగినప్పుడల్లా కంగారు పడుతూ ఉండేవాడు. మీరు గమనించారా విషయం? సాగర్ మట్టి గారు, ఏంటండి ఇది? వనజ గారు ఇంటికొచ్చి మావయ్య గారిని ఎన్ని మాట్లాడినారు? వాడిదే పోయిందమ్మా. పోయేది కాపాడమే కదా. వాళ్ళ నాన్న ఏమైపోయినా ఏమైపోయినా వాడికి తెలుసు. వాడి స్వార్థమే వాడికి ముఖ్యం. అసలు నా కొడుకు చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. అదేంటి నెమ్మది సెల్లి, పొద్దున కూడా సందు బావా మావయ్య గారు వనజ గారికి డబ్బులు తిరిగియటానికి బ్యాంకు బుక్ అడిగితే ఆయన తెచ్చిస్తారు, ఆయన మీద నమ్మకం లేదా అన్నావు. అత్తయ్య గారిని మావయ్య గారిని మోసం చేయొచ్చా? అవును కదా, నీ మాట నమ్మి నేను వండి వెళ్ళమని చెప్పాను. అంటే నీకు ఇదంతా తెలిసే జరిగిందా? తెలిసే జరిగింది కూర్చోమా. కావాలనే చేశాడు. అమాయకుడులా నటిస్తున్నాడు. ఈ నాన్న పరువు కన్నా ఈయనకి ఉద్యోగం ముఖ్యమైందని అని ఇక్కడ రామరాజు గొడవ పడుతుంటే నర్మద లేదు మావయ్య. లేదు మావయ్య, మీరంటే మాకు మా నాన్న కన్నా ఎక్కువ. నన్ను నమ్మండి, మీ పరువు పోయే పని నేను ఎప్పటికీ చేయను. అందుకే డబ్బు తీసుకొచ్చి ఆ వనజ గారి వాళ్ళకి పొద్దున్నే ఇచ్చేసాం. నన్ను నమ్మండి. డబ్బులు ఇచ్చేసావా? ఎలా ఇచ్చావు? అంత డబ్బు ఎక్కడిది? ఇంకేదో తప్పు చేసే ఉంటాడు. నా నగలు తాకట్టు పెట్టాను మావయ్య. ఆ విషయం నేను అడగాలి రామరాజు. ఇంట్లో నీ కొడుకు నీకు కూడా తెలియకుండా దొంగతనం చేసి ఉద్యోగం కొనుక్కోవాల్సిన కర్మ ఏం పట్టింది? ఇంట్లో కోడల నగలు తాకట్టు పెట్టాల్సిన కర్మే పట్టింది. ఇంట్లో ఇదంతా జరుగుతున్నా నీకు తెలీదా? తెలియదంటే మేము నమ్మాలా? అసలు నీ కొడుకు ఉద్యోగం వచ్చిన విషయాన్ని నీకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు అంటేనే అర్థం అవుతుంది నీ పెంపకం ఎలా ఉందో. ఒక్కడన్నా సరిగా పెంచావా? ఒక్కడన్నా సరిగా చదివించావా? ఇంకా నేనేదో మంచి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తే కృతజ్ఞత చెప్పాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అసలు నీకు పరువు అనేది ఒకటి ఏడ్చిందా? ఏంటి కోడలు నగలు తాకట్టు పెట్టిందంటే అంతకంటే నిజం ఏముంటుంది? నువ్వు ఆగమ్మా. నిన్ను వీళ్ళలాగా పెంచలేదు, చాలా పద్ధతిగా పెంచాను. ఆగవయ్యా, చేసిందంతా చేసి ఏంటయ్యా ఇలా మాట్లాడుతున్నావు? ఏంటమ్మనే చేసింది? మీ ఆయన పెంపకం ఎలా ఉంది కాబట్టి నీ కొడుకులు ఎలా తయారయ్యారు. అందుకే వాళ్ళ అమూల్య కూడా వాడితో లేచిపోయింది. మాట్లాడేది చెల్లి గురించి మా నాన్న గురించి నీకెందుకు? నీ అల్లు నీ కూతుర్ని చూస్తా. మీ ఇద్దరికి దండం పెడతాను. ఈ విషయాన్ని వదిలేయండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అసలు పిలవని పేరెంట్ రావడానికి సిగ్గులేదా నీకు?
ముందు నా ఇంటికి అందరూ వెళ్ళిపోండి. ముందు నా ఇంటికి అందరూ వెళ్ళిపోండి. ముందు నా ఇంటికి అందరూ వెళ్ళి మొత్తానికి శ్రీవల్లి వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నది సాధించారండి. గొడవ పెట్టాలనుకున్నారు, పెట్టారు. ఇది ఈ రోజు ఎపిసోడ్ అండి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి. అలాగే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మరి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.